నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, చూసేసేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ సంగతి అందరికీ తెలుసు. అయితే ఆ ఈవెంట్లో భాగంగా ఆయన స్టేజ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల్ని చూస్తుంటే గనక అది ఎందుకో కొంచెం వార్నింగ్ సెన్స్లో అన్నారు అని కొంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఆ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నారో కూడా మాకు అర్థమైందిలే అన్నట్టుగా ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అయితే దానిలో భాగంగా జగన్ గారికి కావచ్చు, అంతే దాంతోపాటు అల్లు అర్జున్ గారికి కావచ్చు, లైక్ సంధ్యా థియేటర్లో జరిగిన సన్నివేశాలకి అనుగుణంగా ఇవన్నీ కూడా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కావాలని అన్నారు, ఒక వార్నింగ్ చెప్పారు ఈ విధంగా స్టేజ్ మీద అనేసి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అలాగే అన్నారంటారా, లేకుంటే ఆయన ఉద్దేశంలో ఇంకేమని అంటారంటారు? లేదు, ఆయన నర్మగర్భంగా వింటున్న వాళ్ళకి కన్వే అయ్యే పద్ధతిలోనే చెప్పాడు. అంటే మీ అక్కడ సమావేశానికి వచ్చినటువంటి ప్రజల్ని జాగ్రత్తగా వెనక్కి వెళ్ళండి, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వెళ్ళండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళటానికి ఏం చేయాలో అది చూసుకోండి ముందు అని 10 సార్లు చెప్పాడు ఆయన. చెప్పి మీరు ఇంటికి క్షేమంగా చేరిన తర్వాత నాకంటే పెద్ద వయసు వాళ్ళు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి నా ఇవి చెప్పండి, నా ప్రణామాలు చెప్పండి, మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి నా అభినందనలు చెప్పండి. ఇలా ఈ పాయింట్ మీద ఎక్కువసేపు మాట్లాడాడు ఆయన కేంద్రీకరించి. మాట్లాడటం వలన మనకి అర్థమయ్యేది ఏంటంటే సేఫ్గా, అంటే ప్రజల క్షేమం, మన సభలకు కానీ మన సినిమాలకు కానీ వచ్చేటువంటి ప్రేక్షకుల ప్రజల సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి మనం. అలా అనుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి కాన్షియస్గా ఉండాలి. మనం పబ్లిక్ ఫిగర్స్ని, మనం పబ్లిక్లోకి వచ్చినప్పుడు మన చూడటానికి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి మనకి ఒక ప్రొసీజరల్ కోడ్ ఉండాలి. అది లేకపోతే చాలా గందరగోళాలు సంభవిస్తాయి. ఇలా నడిచింది వ్యవహారం. ఇది మొత్తం కూడా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలోనే మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. అవును. అందుకని ఆయన స్ట్రైట్ అవే అల్లు అర్జున్కి వార్నింగ్ గానే చెప్పుకుంటున్నారు. ప్రపంచం అంతా అదే నడుస్తుంది. అలాగే ఇంకొక టాపిక్ మాట్లాడాడు ఆయన. చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉండగా ఎంత కష్టపడేవారు, దాన్ని ఈయన ఎలా చూసేవారు అనేది. నేను సోఫాలో పడుకునేవాడిని, ఆయన వచ్చేవాడు, షూటింగ్ నుంచి కాళ్ళు వాచిపోయేవి, ఆ కాళ్ళు నొక్కి కొంత సేవ చేసి రుణం తీర్చుకోవాలనుకునేవాడిని నేను. మా అందరి కోసం ఆయన ఇంత కష్టపడ్డాడు, ఆయన కష్టమే ఈ రోజున మమ్మల్ని పెంచింది. నేను ఇలా ఉప ముఖ్యమంత్రిని అయ్యానన్నా, లేకపోతే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడన్నా, మా అందరి ఎదుగుదల వెనకాల చిరంజీవి గారి కష్టం ఉంది అనేది చాలా కొంచెం హృద్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. ఈ ప్రయత్నం చేయటం అంటే మా అందరి ఎదుగుదల వెనకాల చిరంజీవి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞులై ఉంటాము అని చెప్పడం. ఈ చెప్పడం వెనకాల టెక్స్ట్ ఏంటంటే ఆయన ఉద్దేశం. అల్లు అర్జున్ ఎక్కడా కూడా ఎవరి ప్రస్తావన చేయడు, మానేశాడు. గతంలో చేసేవాడు. ఆర్యా టైంలో ఆయన డాన్స్ మీద మాట్లాడినటువంటి వీడియో ఈ మధ్య వైరల్ అయింది. ఆర్యా డాన్స్ మీద ఆయన చిరంజీవి గారు లేకపోతే మేము ఎవరూ లేము అవన్నీ మాట్లాడాడు అల్లు అర్జునే. ఇప్పుడు మాట్లాడటం మానేశాడు. ఈ మానేయటం వలన జరుగుతోంది ప్రమాదము. ఇదంతా కూడా ఎందుకు అంటే ఆయన ఆ మధ్య ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్, కలిసి ఉంటే కలదు సుఖము అని. అందరం కలిసి ఉంటే, ఐక్యంగా ఉంటే చాలా బలం ఉంటుంది, విడిపోతే ఏముండదు అని ఒక ట్వీట్ చేశాడు. ఏది తన అరెస్టు గొడవ జరుగుతున్నటువంటి సమయంలోనే. అంటే వాంటెడ్గానే నువ్వు మా నుంచి దూరం అయిపోతున్నావు, మా నుంచి దూరం అయిపోయి నువ్వు బావుకునేది ఏమీ లేదు, నష్టపోతావు దానివలన. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని మళ్ళీ వచ్చి కలు అని ఒక ఇండికేషన్ ఆ ట్వీట్ ద్వారా ఇచ్చాడు. దాన్నే నిన్న ఆయన మాట్లాడాడు అక్కడ. అంటే చిరంజీవి అనేటువంటి వ్యక్తి లేకపోతే మనం ఎవరము లేము, ఉన్నామని అనుకుంటున్నాం ఈ రోజున. కానీ మనని ఇక్కడ నిలబెట్టిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకి మీరు ఎప్పుడూ నిరంతరం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు.
ఇచ్చి దాంతో పాటు రామ్ చరణ్ని విపరీతంగా పొగడ్తల్లో ముంచెత్తాడు. ముంచే క్రమంలో చిరంజీవి గారి కొడుకు అంటే మెగాస్టార్ కొడుకు అనివార్యంగా గ్లోబల్ స్టారే అవుతాడు అని చెప్పాడు. ఆ చెప్పడం ద్వారా మేమందరం ఇతని వెనకాల ఉన్నాము అనేటువంటి ఒక ఇండికేషను ప్రపంచానికి కాదు ఆయన ఇచ్చింది, బన్నీకే ఇచ్చాడు స్ట్రైట్గా. ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ ఏదో ఒక సెన్స్లో అల్లు అర్జున్ ధ్వనిస్తూ ఉపన్యాసం నడిచింది అనేది ఒక వెర్షన్. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాడు. ఆయన పేరు ప్రస్తావించలేదు, కానీ మా ప్రభుత్వం ముందు ఎవరూ కూడా తలలు ఉంచుకొని దండం పెట్టి వినమ్రులై వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవతల వాళ్ళ డిమాండ్ జెన్యూన్ అయితే మేము డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పాడు ఆయన. టికెట్ల రేట్ల పెంపు ప్రస్తావన తీసుకొచ్చి, టికెట్ల రేట్ల పెంపు కోసం గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజుల్లో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి వీళ్ళందరూ వెళ్ళారు. ఆ రోజున చిరంజీవి గారి పోస్చర్ చాలా విమర్శలకు గురైంది. ఆయన చాలా వినమ్రుడై నమస్కారం పెట్టి, మీరు తల్లి లాంటి వారు, అందుకని మీ దృష్టికి విషయం తీసుకొస్తున్నామని మాట్లాడాడు. ఆ మాట్లాడటం అనేది చాలా అవమానకరంగా చాలామంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు అప్పుడే. కాబట్టి మా ప్రభుత్వంలో అలాంటివి చేయక్కర్లేదు, అంతగా మీరు మోకరిల్లి అడగాల్సిన అవసరం లేదు. మీ డిమాండ్లో నిజాయితీ ఉంటే మేము డెఫినెట్గా కన్సిడర్ చేసి దాన్ని సాల్వ్ చేస్తామని చెబుతూ వీళ్ళ డిమాండ్ని కూడా మేము సాల్వ్ చేస్తున్నాం అని చెప్పి ఇంకొక విషయం చెప్పాడు ఆయన. టికెట్ల రేట్లు పెంపు అనేది డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఉంటుంది. ఇది కొత్త స్టేట్మెంట్ కాదు ఆయన. గతంలో సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ మాట చెప్పాడు ఆయన ఫస్ట్ టైం. అప్పటి నుంచి అదే స్టాండ్ మీద ఉన్నాడు ఆయన. అంటే డిమాండ్ అండ్ సప్లై అంటే ఏమిటి? ఒక హీరో ఇమేజ్ మీద జనాలు వచ్చేస్తారు, వచ్చినప్పుడు ఎంత రేటు పెట్టినా వాళ్ళు చూసేస్తారు సినిమా. ఇంత రేటు పెడితేనే చూస్తారు, అంత రేటు పెడితే చూడరు అనేటువంటిది లేదు. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ డిమాండ్ని బట్టి ఇక్కడ సప్లై ఉంటుంది, దాంతోపాటు రేట్లు డిసైడ్ అవుతాయి అనేది చాలా చిన్న స్థాయి ఆర్థిక సూత్రం. అది కూడా తెలియదా జగన్మోహన్ రెడ్డికి అన్నాడు ఆయన. అని దాన్ని నిన్న మళ్ళీ మాట్లాడాడు అక్కడ. మాట్లాడి ఆ ప్రకారం అది తెలుసు మాకు, అంటే మా ప్రభుత్వం మార్కెట్ ఎకానమీతో ఆలోచించేటువంటి ప్రభుత్వం అని చెప్పాడు ఆయన. మేము ప్రజలు కాదు మాకు క్రైటీరియా. ఆయన ఒక వైపేమో అల్లు అర్జున్కి కాషన్ చెబుతూ ప్రజల పట్ల, ప్రేక్షకుల పట్ల బాధ్యతగా ఉండాలి అని చెప్పాడు. బాధ్యతగా ఉండాలి, వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని 10 సార్లు చెప్పి ప్రజల, ప్రేక్షకుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇంతకు ముందు కొంతమంది అనే ఇండికేషన్ ఇచ్చాడు. ఇచ్చి రెండో వైపు టికెట్ల రేట్లు పెంపుదలకు వచ్చేసరికి మేము మార్కెట్ ఎకానమీ ప్రకారం వెళ్ళే వాళ్ళము, కాబట్టి ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి మేము రేట్లు పెంచి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాము. గత ప్రభుత్వం అలా చేయలేదు, వేధించింది అని చెప్పాడు. అంటే రేట్లు పెంచటం కరెక్టా కాదా అనేటువంటి చర్చలోకి వెడితే, ఎందుకు రేట్లు పెంచుతున్నారు మీరు? రేట్లు పెంచడానికి కారణం ఏమని చెప్తున్నారు అంటే, మేము ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తాం కాబట్టి మేము డబ్బు చేసుకోవడానికి 4 రూపాయలు పెంచమని అడుగుతున్నాం. అది తప్పేం కాదు కదా అంటున్నారు. అది ఒక రకంగా చూస్తే తప్పే. ఎందుకు తప్పంటే, వాళ్ళు ఆ సినిమా మీద అన్ని కోట్లు పెడుతోంది కేవలం తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు వస్తాయని కాదు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే డబ్బులతో ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది అని పెడుతున్నారు. లేకపోతే తెలుగు సినిమాగానే తీసుకుంటే అంత డబ్బులు ఎందుకు ఖర్చు అవుతాయి? హీరోలకు అంతంత రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు? కాబట్టి మనది ఇప్పుడు లోకల్ సినిమా కాదు, గ్లోబల్ సినిమా. గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ల రేట్లు పెంచి జనం నుంచి డబ్బులు బాధేయటం కోసం కాదు. ఇది తెలుసుకోవాలి ముందు ఆయన. దీనివలన జరుగుతున్నటువంటి నష్టాలు ఏమిటి అంటే, ఈ టిక్కెట్ల రేట్లు పెంచే సినిమాలు 10 మ్యాక్సిమం, అంతకంటే రావు.
మిగిలినవన్నీ కూడా మామూలు సినిమాలే వస్తాయి. ఈ టికెట్ల రేట్లు పెంచుకునే సినిమాలకి ఇష్టం వచ్చినట్టు పెంచడం. ఇప్పుడు పుష్పకి 700 రూపాయల దాకా పెంచారు మల్టీప్లెక్స్లో. సింగిల్ స్క్రీన్లో 350 చేశారు బాల్కనీ టికెట్. ఇప్పుడు దీనికి తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇంకా డెసిషన్ ప్రకటించలేదు. గేమ్ చేంజర్కి సంబంధించి ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనేది ఇంకా చెప్పలేదు. ఏపీ గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇచ్చింది, ప్రీమియర్స్ ఉంటాయి, టికెట్ల రేట్లు పెంచుకోండి, ఏం పర్లేదని ఆయన వేదిక మీదే చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈ చెప్పడం అనేది ఇప్పుడు అభిమానుల్ని భయపెడుతోంది. అభిమానులు అంటే ఎవరైతే హీరో సినిమా రిలీజ్ అవ్వగానే నైట్ షోస్, మార్నింగ్ షోస్ చూడటానికి ఉత్సాహపడతారో వాళ్ళ జేబుల్లో డబ్బులు వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళు ఈ 2000 పెట్టో లేకపోతే 1000 రూపాయలు పెట్టో టికెట్ కొనాలంటే ఎలా అంటే వాడి అభిమానమేమో వాడిని నిలబడినవ్వదు. థియేటర్ వైపు పరుగులు పెడతాడు వాడు. అక్కడ టికెట్లేమో భారీ రేట్లతో అమ్ముతారు. ఆ డబ్బులు సమకూర్చుకోవడానికి వాడు ఏం చేస్తాడు అనేది కీలకం. అందుకని అలా చేయటం వలన ఏం జరుగుతుందంటే థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్గా మారిపోతుంది. ఈ మోర్ ఎక్స్పెన్సివ్గా మారిపోవటం అనేది ఒక ప్రమాదం. అయితే ఈ ప్రీమియర్స్కి వాటికి మీరు 600 రూపాయలు పెట్టుకోవచ్చు అన్నారు వాళ్ళు. ఏపీ గవర్నమెంట్ 600 పెట్టుకోవచ్చు ప్రీమియర్స్కి అని చెప్పేసింది, అయిపోయింది. అంటే ఒక టికెట్ 600కు కొనాలంటే ఎవరు కొంటారు? అభిమానులే కొంటారు. అంటే అభిమానులనే కోసుకు తినేస్తున్నారు మీరు. అభిమానుల జేబులు కొల్లగొట్టడానికి మీరు ఈ స్కీమ్ వేశారు. మీ మీద అభిమానం పెట్టుకోవడం వలన డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. అతను మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఏదైనా మీరు చేయాలి, కానీ వాళ్ళని కోసుకు తినేటివి ఏమిటి అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ ఎపిసోడ్లో. టికెట్ల రేట్ల పెంపుకు మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పడం వెనకాల ఆయన ఏదో పరిశ్రమను ఉద్ధరిస్తున్నాను అన్నట్టు చెప్పాడు. నిజానికి పరిశ్రమను ఉద్ధరించే ఉద్దేశం ఉంటే పవన్ కళ్యాణ్కి పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి, ప్రీమియర్స్ వేసుకోవడానికి ఎలా అనుమతిస్తున్నారో అలాగే చిన్న సినిమాలకి మల్టీప్లెక్స్ల్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి 100 రూపాయలకి సినిమా వేసుకునే అవకాశం కల్పించాలి కనీసం ఒక షో. చిన్న సినిమాలకి అంటే 30 లక్షలు 40 లక్షల్లో సినిమాలు హార్డ్ డిస్కుల్లో పెట్టుకు తిరుగుతున్న కుర్రాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ప్లేస్ కల్పిస్తూ మల్టీప్లెక్స్ల్లో ఒక షో వాళ్ళకి డెడికేట్ చేసి ఆ షోకి 100 రూపాయలే టికెట్ ఉండాలి. అలా ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అలా ఇస్తే చాలామంది కుర్రాళ్ళు ఆనందపడతారు, తమ సినిమాలు థియేటర్లో వేసుకోగలుగుతారు. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయినాయి, చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోవటం అనేది కనిపిస్తుంది. మల్టీప్లెక్స్లు మాత్రమే ఎమర్జ్ అయి ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్లో 70 రూపాయలకి వేసుకునే అవకాశము, 60 రూపాయల నుంచి 70 రూపాయల మధ్య అక్కడ, 100 రూపాయలకి మల్టీప్లెక్స్లోను చిన్న సినిమాలు వేసుకున్నాయి. వాళ్ళకి 600 వరకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి 100 రూపాయలకు అవకాశం కల్పిస్తే, ఒక షో ఇస్తే ఈ సినిమాలన్నీ అకామిడేట్ అవుతాయి. దాని గురించి పట్టించుకోవాలి ఆయన. రెండోది, థియేటర్లు ఆడియన్ ఎన్వీగా మారిపోయినాయి. ఎన్వీగా మారిపోవటం అంటే టికెట్ల రేట్లు పెంపు ఒకటి, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసం 10,000 ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పెరిగిన టికెట్ల రేట్ల ప్రకారం 5గురు పెడితే కనీసం 3,000 టికెట్లకు అయిపోతుంది. లోపల స్నాక్స్ తింటే వీళ్ళందరూ పాప్కార్న్ తిన్నా కానీ అదొక 2-3 వేలు అయిపోతుంది. ఏదైనా 6,000 నుంచి 7-8,000 వరకు ఖర్చు అయ్యేటువంటి వ్యవహారం సినిమా అనేది. అంటే సినిమాకి వెళ్ళాలంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితితో, లేకపోతే ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్లో ఏదైనా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితితో కల్పిస్తున్నారు మీరు. ఇది తప్పు ఒకటి. ఈ తప్పు చేస్తున్నారు మీరు, డిమాండ్ అండ్ సప్లై అని. ఓకే, పైగా ఆయన ఒక మాట చెప్పాడు, ఈ టికెట్ల రేట్లు పెంచడం వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, జిఎస్టీ వస్తుంది, కాబట్టి ప్రభుత్వం ప్రజల కోసం ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు ఈ డబ్బులు ఉపయోగపడతాయి అని కూడా చెప్పాడు ఆయన. అదొక విచిత్రమైనటువంటి వాదన. జిఎస్టీ తీసుకుంటారు, ఓకే బాగానే ఉంది, ప్రభుత్వానికి లాభం వచ్చేస్తే ప్రజలకు లాభం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన.